కిందికెళ్ళి ఇంకా సభలు సదస్సులు వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు వాటికి కిందికెళ్ళి సీటీలు అని కాదు పేపర్ యాడ్లు చెప్తున్నా కదా. అటర్ఫ్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం అంటే ఇదే బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు. బాగుందా బాగుందా అని వాళ్ళే మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు రైతులకి? ఏం చేసినావు చెప్పు. ఇన్ని రోజులు 2.5 ఏళ్లలో చేసింది ఒకసారి చెప్పు, మేము కూడా విని తరిస్తాం అందరం కూడా. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు, అబద్ధం ఆయనకు ఆరో ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయనకు ఇంకా వేరే ఏమి రాదు అన్నట్టుగా మీటింగులు పెట్టి రోత మాటలు, రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. ఇంకా అందులో కొన్ని మధ్యలో గరికపాటి లాగా, ఆ గరికపాటి పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాగంటి గారు లాగా గరికపాటి గారు లాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీకు చెప్తున్నా, నీకు శాశ్వతం కాదు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 22 మార్చ్, ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఈ సంవత్సరమే 22 మార్చి నాడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు యాసంగి పంటకు సంబంధించి, యాసంగి రైతు బంధుకు సంబంధించి 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. మార్చి 22 నాడు చెప్పిండు. 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది. మరి 2 ఎకరాలకు వేసిండు, చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది, పారిపోయింది, మళ్ళీ పత్తలేడు. మళ్ళీ నిన్న చెప్తా ఉన్నాడు 9,000 కోట్లు. నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న కొంతమంది మిత్రులతో మాట్లాడిన. మరి రాష్ట్రం దివాలా అంటాడు, బనీన్లకు పొక్కలు ఉన్నాయి అంటాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది అంటాడు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటాడు. మరి రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు ఇస్తా అంటాడు. నాకు అది అర్థం కాదు. రాష్ట్రం దివాలా ఎట్లా, రైతు బంధుకు పైసలు ఉండవు ఎట్లా, రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఉండవు ఎట్లా, పిల్లగాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు పైసలు ఉండవు ఎట్లా, దేనికి పైసలు లేవు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, అవన్నీ డైలాగులు బాగానే ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ కాడికి వచ్చే వరకు మాత్రం అవసరమైతే 1000 కోట్లు ఇచ్చేస్తా. ఎక్కడి నుంచి వస్తున్నాయి 1000 కోట్లు మరి రాహుల్ గాంధీ కాడికి? ఇంకా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తూ ఉంది మాకు ఆయన మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. ఆయన్నే చెప్తాడు ఇంకోది, అవసరమైతే ఒక్కొక్క రైతుకు 10 లక్షలు వేస్తా ఖాతాల్లో అంటాడు. మళ్ళీ అప్పుడే బీదరుపులు అరుస్తాడు. అప్పుడే అప్పు ఉడతలేదంటాడు, కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 2,80,000 కోట్లు అప్పు చేస్తే 10 ఏళ్లలో 2.5 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మొనగాడు ఇవాళ ఆయననే 4 పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు రైతు బంధు గురించి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం.